హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులందరికీ, వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏపీ డిఎస్సి మార్నింగ్ సెక్షన్ జరిగింది. ఏపీ డిఎస్సిలో మార్నింగ్ సెక్షన్లో దాదాపు మన యాప్లో ఉన్న ప్రతి స్టాండర్డ్ జీకే, ప్రతి కరెంట్ అఫైర్స్ మీద మనం ఏదైతే అనుకున్నామో వాటిపైనే ఖచ్చితంగా ఫోకస్ చేయడం జరిగింది సార్. వాటి నుండి బిట్లు లేని ఇక్కడ పేపర్ లేదు సార్. ఇక్కడ మన యాప్లో ఎక్కువ కాకపోతే స్టాండర్డ్ జీకే నుండి అడిగిండు. స్టాండర్డ్ జీకే మన యాప్లో ఉన్నది. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే మనం చెప్పుకున్నామో వాటిపైన ఈరోజు ఏపీడిఎస్లో ఫోకస్ చేయడం జరిగింది. ఈరోజు ఏపీడిఎస్లో అడిగిన ప్రశ్నల సరళిని చూస్తే ఇక్కడ సార్ అంటే కనుక్కున్న వారు ఇక్కడ ఓకే, కనుక్కున్నవారు అంటే ఎవరు ఏమి కనుక్కురు అడిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ డైనమైట్ని కనుక్కునే వ్యక్తి పేరు అడిగింది. ఇక్కడ ఆల్ఫ్రెడ్ నోబెల్ గురించి అడిగింది. అలా స్టాండర్డ్ జీకే నుండి ఇదే స్టాండర్డ్ జీకే నుండి అడిగింది ఏంటంటే ఇక్కడ నేషన్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది. నేషన్ రిమోట్ సెన్సింగ్ గురించి అంటే ఎక్కడెక్కడ అంటే ప్రభుత్వ రంగ సంస్థల పైన ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతుండు. జాతీయ భౌగోళిక పరిశోధన సంస్థ ఎక్కడ, జాతీయ పౌష్టికాహార సంస్థ ఎక్కడ, ఓకే. వీటితో పాటు ఈరోజు మార్నింగ్ సెక్షన్ లో అడిగిన బిట్ ఇక్కడ నేషనల్ రిమోట్ సెన్సింగ్ హెడ్ ఆఫీస్ ఎక్కడ అడిగిండు. స్టాక్ జీకేలో మరొకటి చూస్తే ఇక్కడ పార్లమెంట్ల గురించి అడుగుతుండు. ఓకే, పార్లమెంట్ల గురించి స్టాక్ జీకేలో ఏ దేశ పార్లమెంటు, ఉదాహరణకు డెన్మార్క్ పార్లమెంట్ పేరేంటి, పోకేటింగు. నేపాల్ పార్లమెంట్ ఏంది, నేషనల్ పంచాయతీ. పార్లమెంట్ల ఏ దేశం పలానా పార్లమెంటు ఏ దేశానికి సంబంధించిందని చెప్పి ఈ టైపులో కూడా మనకి ఈరోజు ఇక్కడ డిఎస్సిలో అడిగిన ప్రశ్న అండి. ఇక్కడ మరొకటి ఇక్కడ అంటే డిఎస్సిలో ఈరోజు అడిగిన మరొక ప్రశ్న ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమం. స్టాక్ జీకే పరంగా క్విట్ ఇండియా ఉద్యమం ఇది ఇక్కడ ఏ నెలకు సంబంధించింది, ఆగస్టు మంతా, సెప్టెంబర్ మంతా, అక్టోబర్ మంతా, నవంబర్ మంతా ఇలా అడిగింది. మనకి ఇది ఆగస్ట్ ఇక్కడ మంత్ అడిగింది. ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమం గురించి అంటే ఆయా అంశాల పైన ఫోకస్ చేస్తున్నాడు. పార్లమెంట్ల మీద మీరు ఫోకస్ చేసుకోండి. వాటితో పాటు కొన్ని డేట్ల గురించి ఫోకస్ చేసుకోండి. ప్రభుత్వ రంగ సంస్థలు ఏ సంస్థ హెడ్ ఆఫీసు ఎక్కడ ఉంది, ఓకే. ప్రముఖుల బిరుదుల గురించి కూడా అడుగుతున్నాడు. గ్రంథాలు రచయితల గురించి ఈ గ్రంథాలు రచయితలు ఇక్కడ ఓల్డెస్ట్ అడగకుండా నెహ్రూ రాసిన గ్రంథాలు మాత్రం అంటే నలుగురి గ్రంథాలు ఇచ్చి ఈ నవల ఎవరికి సంబంధించింది, ఈ నవలతో సంబంధం లేని వారు ఎవరని చెప్పి ఈ గ్రంథాలు రచయితల అంటే ప్రశ్న నుండి కూడా మనకి అడిగిన అంశం ఉంది. మరొకటి ఇక్కడ సార్ ఈరోజు ఇక్కడ అడిగిన కరెంట్ అఫైర్స్ అంశాలు, ఓకే. ప్రముఖుల నియామకాలు. ఈ ప్రముఖుల అంటే నియామకాల నుండి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ టాపిక్ టచ్ చేసిండు. అంటే సుప్రీంకోర్టు 50వ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈయన ఏ రోజు నుండి ఏ రోజు వరకు పదవిలో ఉన్నారు, 2024 మే. ఈయన ఇక్కడ ఓకే మే 11 నుండి 2025 మే 13 వరకైనా పదవిలో ఉన్నాడు. ఆ డేట్ల గురించి అడుగుతుండు. ప్రముఖుల నియామకాల గురించి ఫోకస్ చేశాడు. ఈరోజు ఈ ప్రశ్న అడిగాడు. గ్రామీ అవార్డు రీసెంట్లీ గ్రామీ అవార్డు అండి అంటే 3 సార్లు గ్రామీ అవార్డు ఇక్కడ స్వీకరించిన భారతీయుడెవరు ఆయన తబలా వాయిద్య కళాకారుడు జాకీర్ హుస్సేన్ గురించి అవార్డుల నుండి ఇక్కడ మనకి గ్రామీ అవార్డుల గురించి అడిగాడు. ఇక్కడ జాకీర్ హుస్సేన్ గురించి ఈరోజు ఏపీ డిఎస్సిలో 2024 అంశాలు కూడా అడుగుతున్నాడు. ఓన్లీ ఇక్కడ 3 నెలల ముందు 6 నెలల ముందు కాకుండా పాత అంశాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడు. ఓకే, మరి ముఖ్యంగా వీటితో పాటు మనకి ఇక్కడ జలాంతర్గామిలు అంటే ఈ క్రింది వన్లో జలాంతర్గామి ఇక్కడ
కానిదేది ఐఎన్ఎస్ హరియంతు, ఐఎన్ఎస్ హరిగాతు ఇలాంటి ఒకే జలాంతర్గామిలు ఇచ్చి అందులో యుద్ధ నౌకేది, జలాంతర్గామి ఏది, ఇందులో జలాంతర్గామి కానిది అని చెప్పి ఐఎన్ఎస్ విక్రాంత్ అడిగిండు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది జలాంతర్గామి కాదు, యుద్ధ నౌక. అంటే జలాంతర్గామి లేవు, యుద్ధ నౌకల మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు. ఇంకోటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి అడిగాడు. S-400 మిసైలు ఇండియా ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? రష్యా నుండి కొనుగోలు చేసింది. ఇక్కడ S-400 అనే మిసైల్ ఇక్కడ అంటే క్షిపణుల గురించి మనకు అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, మరి అదేవిధంగా మనకి అడిగిన మరొక ప్రశ్న ఏంటిదంటే ఇవి అంటే ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అంటే సంజీవ్ ఖన్నా గురించి S-400 ఇక్కడ మిసైలు, వాటితో పాటు గ్రామీ అవార్డులు, వాటితో పాటు మనకి అంటే అడిగిన మరొక ప్రశ్న ఏంటి సార్ అంటే ఇక్కడ ఇవే కాకుండా అడిగిన ప్రశ్న సార్ 2024కి డిసెంబర్లో ఇక్కడ ప్రో లీగ్ కబడ్డీ టైటిల్ విజేత ఎవరని చెప్పి అడిగాడు. ప్రో లీగ్ కబడ్డీ టైటిల్ విజేత హర్యానా టీం ఇక్కడ విన్నర్ కావడం జరిగింది. ఇలాంటి ప్రశ్నల పైన అడుగుతున్నాడు. కొద్దిమంది బ్యాడ్మింటన్ క్రీడాకారుల పేర్లు ఇచ్చి ఇందులో బ్యాడ్మింటన్తో సంబంధం లేని క్రీడాకారులు ఎవరు, సంబంధం ఉన్న క్రీడాకారులు ఎవరు, స్పోర్ట్స్ నుంచి అదేవిధంగా అవార్డుల నుంచి, గ్రంథాలు రచయితల నుంచి, వివిధ దేశాల పార్లమెంట్ గురించి, ప్రధానమైన రోజుల గురించి, ప్రభుత్వ సంస్థల గురించి, ఓకే వీటిపై కూడా మనకి ప్రధానంగా ఫోకస్ చేస్తున్న సంఘటన సార్. వీటిపై కూడా ప్రధానంగా మనకి ఇక్కడ ఫోకస్ చేశారు. ఇంకోటి ఏంది, మనం నోబెల్ బహుమతి తప్పకుండా అనుకున్నాం. నోబెల్ బహుమతుల గురించి ఏమడిగిండు? డైనమైట్ను ఎవరు కనుక్కున్నారు? ఆల్ఫ్రెడ్ నోబెల్. ఓకే, ఎవరు ఏమి కనుక్కున్నారని చెప్పి ఈ టాపిక్ గురించి కూడా మనకి అడిగిన ఉంది. ఇంకోటి వివిధ ప్రాంతాల భౌగోళిక నామాలపై కూడా మనకు అడుగుతున్నాడు. స్టాక్ జీకే మీద ఈసారి సగం ఇక్కడ సగం కరెంట్ అఫైర్స్, సగం ఇక్కడ స్టాక్ జీకే, కొన్ని లాస్ట్ ఇయర్ 2024 ఇంపార్టెంట్ అంశాలపై కూడా ఫోకస్ చేసిన సంఘటన ఈ రోజు ఇక్కడ. ఓకే, ఏపీకి సంబంధించిన విద్యకు సంబంధించిన యాప్స్ అడిగిండు. ఏపీ అంటే విద్యకు సంబంధించి వెనుకబడిన విద్యార్థుల కోసం అంటే ఏ యాప్ని ఇక్కడ ప్రారంభించారు. దానితో పాటు శక్తి యాప్ గురించి కూడా ఏపీకి సంబంధించిన యాప్ గురించి అడిగాడు. ఇంకా మనకు అడుగుతాడు ఏంది, దేశంలో మొట్టమొదటిసారిగా పరిపాలన సౌలభ్యం కోసం వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన తొలి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి ఇక్కడ. ఓకే, ఈ ఇంకోటి గ్రంథాలు రచయితలు, ఓకే భౌగోళిక నామాలు. ఈరోజు చూస్తే అంటే 20 ప్రశ్నలకి దాదాపు ఇక్కడ 20 ప్రశ్నలకి 10 ప్రశ్నలు అక్కడ స్టాక్ జీకే ఉంది, 10 ప్రశ్నలు అక్కడ లేటెస్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉంది. ఓకే, ప్రశ్నల సరళి ఎగ్జామ్లో ఈ టైప్లో ఉంది కాబట్టి మార్నింగ్ సెషన్లో ఆ విధంగా డిఎస్సిలో అడిగిన అంశాలు మనకి ఇలా ఉన్నాయి సార్ ఇక్కడ. అందుకే మీరు ఇంకోటి ప్రముఖుల మరణాలు, ఈ మధ్యకాలంలో చనిపోయిన ప్రముఖుల మరణాలు, ఉదాహరణ కస్తూరి రంగన్ గురించి కానీ, అదేవిధంగా పోపు ఫ్రాన్సిస్ వన్ను గురించి కానీ ఇలాంటి వ్యక్తుల గురించి అడుగుతున్నాడు. ఓకే, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, పరిశోధన సంస్థలు, పార్లమెంట్ల పేర్లు, భౌగోళిక నామాలు, ప్రముఖ బిరుదులు, పాత వ్యక్తుల ఇండియాలో నెహ్రూ, ఠాగూరు, గాంధీజీ గ్రంథాలు, ఎవరేమి కనుక్కున్నారు, ఒక యుద్ధ నౌకలు, క్షిపణులు, ఓకే ఇక్కడ ప్రముఖుల లేటెస్ట్ నియామకాలు, డేట్తో శుద్ధాగా మన పోటీ పరీక్షల్లో అడుగుతున్న అంశాలు ఉన్నాయి. వీటిపైన మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి. ఈ టాపిక్స్ పైన కూడా మనకు అడుగుతున్నాడు. పార్లమెంట్ల నేమ్స్ అని కూడా ఇవన్నీ కూడా మన యాప్లో స్టాక్ జీకే పరంగా ఉంది. యాప్లో స్టాక్ జీకే అక్కడ మీరు
ఓపెన్ చేయండి. పీడిఎఫ్ రూపంలో కూడా మన యాప్లో ఉంది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. అందుకే నేను చెప్పిన 2024 యొక్క జనవరి నుండి ఈ రోజు వరకు ఉన్న యొక్క కరెంట్ అఫైర్స్ వాటితో పాటు యాప్లో స్టాక్ జీకే ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. టైం ఉన్న వాళ్ళు అక్కడ మంచిగా ఈ టాపిక్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి ఇవి మీరు చూసుకోవచ్చు. ఓకే అండి, అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు ఒక టీచర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా నిన్న ఇవాళ చూస్తే అక్కడ ప్రముఖుల నియామకాల మీద డిఆర్డిఓ చైర్మన్ ఎవరు, ఇస్రో చైర్మన్ ఎవరు, ఆ డేట్ల గురించి ప్రధానంగా మనకి క్లాసికల్ డాన్సెస్ గురించి కూడా అడుగుతున్న ప్రశ్న సరళి ఇలా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.